విద్యార్థులపై చదువు ఒత్తిడి కళాశాలలో వేధింపులు పెరుగుతున్న వేళ ఒకే రోజులో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చదువుల ఒత్తిళ్లు కళాశాలలో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇటీవల పెరిగిపోతున్నాయి. ఏపీలో వేరువేరు ప్రాంతాల్లో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడగా వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏపీలోని విశాఖ హెచ్పీ కాలనీలో డిగ్రీ విద్యార్థి సాయి తేజ తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమతా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి తేజ కళాశాల మహిళా లెక్చరర్ లైంగిక వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. సమతా కాలేజ్ వద్ద స్నేహితులు సహచరులు ఆందోళనకు దిగారు. చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ల్యాబ్ పరీక్షలకు అనుమతించలేదని మనస్తాపంతో బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థిని నందిని రెడ్డి ఆత్మహత్య యత్నంకు పాల్పడింది. అకాడమిక్ బ్లాక్ 3వ అంతస్తు నుంచి దూకటంతో తీవ్ర గాయాలకు గురైంది విద్యార్థిని. విద్యార్థులపై చదువు ఒత్తిడి కళాశాలలో వేధింపులు పెరుగుతున్న వేళ ఒకే రోజులో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చదువుల ఒత్తిళ్లు కళాశాలలో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇటీవల పెరిగిపోతున్నాయి. ఏపీలో వేరువేరు ప్రాంతాల్లో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడగా వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏపీలోని విశాఖ హెచ్బీ కాలనీలో డిగ్రీ విద్యార్థి సాయి తేజ తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమతా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి తేజ కళాశాల మహిళా లెక్చరర్ లైంగిక వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. సమతా కాలేజ్ వద్ద స్నేహితులు అలాగే సహచరులు ఆందోళనకు దిగారు. చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ల్యాబ్ పరీక్షలకు అనుమతించలేదని మనస్తాపంతో బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థిని నందిని రెడ్డి ఆత్మహత్య యత్నంకు పాల్పడింది. అకాడమిక్ బ్లాక్ 3వ అంతస్తు నుంచి దూకటంతో తీవ్ర గాయాలకు గురైంది విద్యార్థిని. ప్రస్తుతం విద్యార్థిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైట్, విద్యార్థులపై చదువు ఒత్తిళ్లు అలాగే కళాశాలలో వేధింపులు పెరుగుతున్న వేళ ఒకే రోజులో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన సిచ్యువేషన్. అలాగే ప్రస్తుతం ఇప్పుడు ఒక విద్యార్థిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది. ఇక ఈ డ్రైవ్కి సంబంధించి మోర్ అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి లైవ్ ద్వారా అందిస్తారు. మురళి, ఇవాళ సభ్య సమాజం తలదించుకునేలా విశాఖపట్నంలో జరిగినటువంటి ఘటన, మహిళా అధ్యాపకులు విద్యార్థిపై చేసినటువంటి లైంగిక దాడి కారణంగా కలత చెందినటువంటి స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. సో సాధారణంగా మానవ మృగాలుగా ఉన్నటువంటి కొంతమంది మహిళల పైన దాడులు చేస్తుంటారు. కానీ ఎడ్యుకేషన్ అంటే చదువు నేర్చుకున్నటువంటి వారు కూడా, విద్యా బుద్ధులు నేర్పించాల్సినటువంటి వారు కూడా ఇవాళ విద్యార్థుల ఎడల నడుచుకోవాల్సినటువంటి తీరు కాస్త ప్రమాదకరంగా మారినటువంటి ఒక పరిస్థితి చెప్పుకోవచ్చు. సో సాధారణంగా తల్లిదండ్రులు విద్యార్థుల పైన అంటే పేరెంట్స్ వచ్చి చిల్డ్రన్ పైన స్ట్రెస్ పెడతారు, ఇంజనీర్ కావాలను డాక్టర్ కావాలను. కానీ కాలేజీకి పంపించిన తర్వాత అక్కడ మంచి విద్యా బుద్ధులు నేర్పించాల్సినటువంటి అధ్యాపకులు కాస్త పక్కదారి పట్టడం, పక్క చూపులు చూడడం. సో సాంకేతిక సహకారంతో అగ్రగామిగా ఈవేళ ర్యాకెట్ లో కూడా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి భారతదేశం శాస్త్రవేత్తలు ఇవాళ వాళ్ళందరూ కూడా ఆ స్టేజ్కి వచ్చారంటే దానికి అధ్యాపకులే కారణం. కానీ అధ్యాపకులు వేధింపులు అనేది ఈ రోజుల్లో చాలా తీవ్రంగా వెళ్ళిపోతున్నటువంటి ఒక పరిస్థితి. సో అది అధ్యాపకుల తప్ప లేదంటే సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నాయా? సో స్టూడెంట్స్ కూడా రెసిప్రోకల్ గా నడుచుకుంటున్నటువంటి థీమ్, ఇవన్నీ కూడా క్రోడీకరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సో ఇది విశాఖపట్నం ఘటనకి పరిమితం కావడం లేదు. ఇవాళ చిత్తూరులో సీతం ఇంజనీరింగ్ కాలేజీలో తృతీయ సంవత్సరం అంటే థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి నందిని రెడ్డి కూడా
సో అక్కడ ఉన్నటువంటి ఉన్మాద రీతిలో పాల్పడినటువంటి ఒక పరిస్థితి. అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి నోట్స్ తీసుకోకపోవడం, కలత చెంది 3వ అంతస్తు నుంచి కూడా కింద పడిపోయినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. సో తీవ్ర గాయాలైనటువంటి నందిని రెడ్డిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సో అక్కడ మెరుగైనటువంటి వైద్యం కోసం వేలూరు సిఎంసి హాస్పిటల్ అంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి పంపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో వెరసి 2 ఘటనలు. సో అదే విధంగా కుప్పం మెడికల్ కాలేజీలో కూడా ఒక అనస్థీషియన్ కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. సో 3 ఘటనలు, చిత్తూరు జిల్లా 2, విశాఖపట్నంలో 1. సో 3 ఘటనలు చూస్తే చాలా ఆందోళన కలిగించేటువంటి అంశం. దీనిపైన పెద్ద ఎత్తున స్టూడెంట్ ఫెడరేషన్స్ కానీ విద్యార్థి సంఘం నేతలు కానీ పెద్ద స్థాయిలో ఆందోళన కూడా చేపట్టినటువంటి ఒక పరిస్థితి. సో విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి మానసిక స్థైర్యం అంటే స్కిల్స్ ని బయటకు తీయాల్సినటువంటి అధ్యాపకులు ఇవాళ వాళ్ళ స్కిల్స్ ని అనగదొక్కడమే కాకుండా వాళ్ళని మెంటల్ స్ట్రెస్ కి గురి చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో ఒకవైపు తల్లిదండ్రులు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అంటే కొడుకుని కూతురుని ఒక డాక్టర్ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలనేటువంటి ఒక తపన. సో వారిని ఒక కాలేజీకి పంపిస్తారు. అక్కడ అధ్యాపకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇవన్నీ కూడా మిశ్రమంగా చూసుకుంటే వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఎవరి తప్పిదం ఉంది, ఎందుకు తప్పిదం ఉంది, ఇది కౌన్సిలింగ్ కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో సో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి స్ట్రెస్ 3 ఘటనలు మనం ఇక్కడ విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఘటన, సో అదే విధంగా కుప్పం చిత్తూరు జిల్లా కుప్పం మెడికల్ కాలేజీలో జరిగిన ఘటన, అలాగే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి సీతం ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి ఘటన. ఈ 3 ఘటనలను ఏ విధంగా క్రోడీకరించుకొని వైద్యులు ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే వారిలో మరింత స్కిల్స్ పెంపొందించడం కోసం కానీ లేదంటే వాళ్ళు మెలకువలు వహించడం ఏ విధంగా చేయాలి. ప్రతిదానికి ఆత్మహత్య ఒకటే ప్రామాణికం కాదు, అదొకటే మార్గం కాదు. సో దాన్ని తల్లిదండ్రులకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి కౌన్సిలింగ్ పొందాలనేటువంటి అంశాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇదే అంశాలు మాట్లాడడానికి నాతో పాటు డాక్టర్ కిషోర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. కిషోర్ గారు, ఇవాళ 3 ఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక పరిస్థితి, దాన్ని ఏ విధంగా భావించవచ్చు అంటే విశాఖపట్నం కానీ అలాగే చిత్తూరు జిల్లాలో 2 ఘటనలు, ఒకటి కుప్పం నియోజకవర్గంలో జరిగింది, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం, అదే విధంగా చిత్తూరు. ఈ 3 ఘటనలని ఏ విధంగా విశ్లేషించవచ్చు? ఈ 3 ఘటనలు మనం చూస్తే 3 ఘటనలు కూడా జరిగింది ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ లేదంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే మనకి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రభుత్వాలు ఎప్పుడైతే ప్రభుత్వ వ్యవస్థ నిర్వీర్యం చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తాయో ప్రైవేట్ కాలేజీల్లో ముఖ్యంగా ఏం చేస్తాయి, మనకి ఈ మధ్య కూడా రీసెంట్ కూడా ఇక్కడ తిరుపతిలో పెద్ద యూనివర్సిటీ గురించి కూడా మనం ఎన్నో జరిగింది. ముఖ్యంగా ఏం చెప్తున్నాయంటే వాళ్ళు లాభాపేక్ష తప్ప పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళని ఇంకొంచెం మెరుగైనటువంటి స్థితిలోకి తీసుకోవడం కానీ ఉండవు. ప్రైవేట్ కాలేజీలో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ఈరోజు జరుగుతుందండి, ఒక స్కూల్ గ్రౌండ్ ఉండదు, కాలేజీ గ్రౌండ్ ఉండదు, వాళ్ళకి ఇంకేం ఉండదు. వాళ్ళని కేవలం కంప్యూటర్ లాగా తయారు చేసి వాళ్ళకి అదే చెప్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ వ్యవస్థ నిర్వీర్యం అవ్వడం వల్ల పిల్లల్లో ఇటువంటి సమస్యలు అంటే వాళ్ళ మానసిక ఎదుగుదలని దెబ్బతీస్తున్నారు. మెయిన్గా ఏంటంటే చదువు అంటే ఈరోజు ఏంటంటే చదువు అంటే ఉద్యోగం, ఎన్ని లక్షలు వస్తాయి, ఎన్ని కోట్లు వస్తాయి, ఎంత ప్యాకేజ్ వస్తుంది, ఎట్లా చదవాలి, ఏం ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి తప్ప సమాజం పైన కానీ కుటుంబం పైన కానీ వ్యవస్థ పైన కానీ ఈ అవగాహన కల్పించే పరిస్థితి లేకుండా పోయింది. ఇది అదే ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ కాలేజీల్లో కానీ ఈ వ్యవస్థ ఉంటుంది. ఎందుకంటే గేమ్స్ ఉండడం వల్ల ఆటలు ఉంటే పోటీతత్వం పెరుగుతుంది, ఒకసారి ఓడిపోతారు, ఒకసారి గెలుస్తారు, గెలుపు ఓటములు సమానంగా తీసుకునేది, ఆ విధంగా మానసిక స్థితి అనేది ఇంప్రూవ్ అవుతుంది. రెండోది గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీల్లో ఏం జరుగుతుందంటే ఈ మెయిన్ గా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కానీ లేదంటే ఇట్లాంటి ఎలక్షన్స్ కానీ ఇటువంటి యాక్టివిటీస్ జరుగుతాయి. ఇట్లాంటి యాక్టివిటీస్ జరిగినప్పుడు ఏంటంటే సమాజం మీద అవగాహన ఎంతో కొంత వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ సమాజం మీద అవగాహన అనేది లేదు. మూడోది ఏంటంటే ఈ 20-30 సంవత్సరాల్లో మన కుటుంబ వ్యవస్థ బాగా విచ్ఛిన్నం అయిపోయింది. కుటుంబ వ్యవస్థ అంటే ఇప్పుడు అంతా ఐసోలేటెడ్ ఫ్యామిలీస్, అంతకుముందు అట్లా కాదు. అందరూ తాత అవ్వ అత్త మావ కుటుంబం అంతా ఉండేది. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయి చిన్న కుటుంబాలుగా అయిపోయినాయో అమ్మ నాయన పిల్లలే ఉంటున్నారు. ఈ అమ్మ నాయన కూడా ముందు నుంచి ఉద్యోగాలు కానీ వాటికని వాళ్ళు పరిగెత్తే క్రమంలో పిల్లల్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి పిల్లలు అంటే ఇక్కడ విశాఖపట్నంలో జరిగినటువంటి ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఎందుకంటే ఒక మహిళా అధ్యాపకురాలు ఇద్దరు ఒక స్టూడెంట్ పైన దుర్మార్గానికి పాల్పడుతూ వాట్సాప్ మెసేజ్లు చూస్తే ఎవరు చదవలేనటువంటి ఒక పరిస్థితి. సో విద్యాబోధనలు నేర్పించాల్సినటువంటి అధ్యాపకులు కాస్త స్టూడెంట్స్ ని వాళ్ళ ఒక కోరికలు తీర్చుకోవడానికి ఒక ఆయుధంగా వాడిని వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే అధ్యాపకులు ఇలాంటి
పికిలింగ్ మైండ్స్ ఎందుకు ఉంటాయి? టెక్నాలజీ ప్రయోగం ఉంది, సమాజం ముందుకెళ్ళాలి. కానీ దురదృష్టవశాత్తు టెక్నాలజీలో ఏం జరుగుతుందంటే 10% మనకు ఉపయోగపడుతుంది, 90% అంతా ఇట్లాంటివి వస్తున్నాయి. ఇప్పుడు రీల్స్ అని కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే సమాజం మీద ఏంది, సమాజంలో ఎలా ఉంది, ఏం జరుగుతుంది, మంచి ఏంటి, చెడు ఏంటి చెప్పేదానికంటే చెడు రూపంలో, చెడు మార్గంలో మనల్ని తోసే విధంగా పంపిస్తా ఉంది. ఈ దాని దృష్టి వల్ల ఈ రోజు మనం చూడడం జరుగుతూ ఉంది. ఇప్పుడు రీల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ లో చూడండి, అందరూ సగం మంది సగం బట్టలు లేకుండా డాన్స్ చేయడము, ఇట్లాంటి రోత కామెంట్లు చేయడం, వీటిల్లోనే ఉంది బూతులు, లేదంటే సెక్షువల్ ఉన్నాయి. దీని మీద సంస్థలు కూడా నిషేధం విధించకుండా వాటిని ఎంకరేజ్, వయసు తారతమ్యాలు లేకుండా. మొన్న రీసెంట్ కూడా మనం చూసాము, మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఒక పెద్ద ఆయన 60 సంవత్సరాలు పెద్ద ఆయన ఒక పాపని లైంగిక వేధించడం, తర్వాత జరిగిన పరిణామం చూస్తున్నాం. అంటే ఏంటి, మనుషుల్లోకి ఈ టెక్నాలజీ అనేది దుష్ప్రభావాల్ని, లేదంటే సమాజాన్ని రాంగ్ వైపుకి నడిపిస్తా ఉంది. ఈరోజు మొబైల్ తీసినప్పటి నుంచి సెక్స్, లేదంటే బూతులు, లేదంటే ఇట్లాంటి అసభ్యంగా చూపించడం కానీ, లేదంటే రిలేషన్స్, అన్నా చెల్లి అంటే ఏంది, అక్క తమ్ముడు అంటే ఏంది, అమ్మ నాన్న అంటే ఏంది, అమ్మ కొడుకు అంటే ఏంది, ఈ రిలేషన్ కంటే ముందు అన్ని కూడా తీసి ఇది సెక్స్ తప్ప ఇంకేంటి లేదు, లైంగికంగా ఉండడం తప్పు, లైంగికంగా చేయడం, ఇవే సమాజాన్ని ముందు తీసుకుపోతున్నట్టు చూపించడం వల్ల ఇటువంటి చెడు మార్గాల్లోకి అందరినీ కూడా ఆ మార్గంలోకి నెడుతున్నాయి. కాబట్టి ఇటువంటి టెక్నాలజీని ఉపయోగించాల్సింది ఈ రోజు మన శాస్త్రవేత్తలు. మన షార్ నుంచి స్పేస్ లోకో, లేదా మూన్ లోకో, మార్స్ లోకి ఈ రోజు శాటిలైట్ పంపించి ఇంత డెవలప్ అవుతున్నా కానీ ఈ పర్సెంటేజ్ చాలా తక్కువ. 10%, 15% మాత్రమే మనకి టెక్నాలజీ ద్వారా మనకి రీల్స్ కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్ కానీ, లేదంటే సోషల్ మీడియాలో కానీ ఈ ప్రచారం ఉంటాయి. 90% ప్రచారం ఏంటంటే ఎలా ఉండాలి, లవ్ అంటే ఏంది, ప్రేమ అంటే ఏంటి. మళ్ళీ మీరు హైదరాబాద్ లో రీసెంట్ ఘటన చూస్తే ఒక బ్యాట్ కోసం మనం చంపాడు, ఎందుకు ఎలా చేసాడు అని అంటే దానికి కూడా మనకి మీడియాలో వస్తున్నటువంటి కథనాలన్నీ నేను చూసి నేర్చుకొని దాని వల్ల చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి సెన్సిటివ్ కంటెంట్స్ అన్ని కూడా ఈ వీళ్ళు వ్యూవర్షిప్ కోసమో, లేదంటే వీళ్ళు టీఆర్పీ పెంచుకోవడానికి కోసమో ఈ మీడియా వాళ్ళు అలా చేసే కంటే కూడా వాటి మీద నిషేధం విధించాలి. వాళ్ళు స్క్రీనింగ్ చేయాలి, పంపించాలి, సమాజానికి ఏది మంచి ఉంటుందో దాన్ని పంపించి సమాజానికి నష్టం చేసే వాటిని స్క్రీనింగ్ చేసి అవసరం వరకే అది వస్తే బాగుంటుంది. అట్లా లేకుండా ఈ రోజు ఈ మీడియా విపరీతంగా ఈ సోషల్ మీడియాలో వచ్చినాక ఇట్లాంటి బాగా పెరుగుతున్న వల్ల ఇక్కడ ఇద్దరు ఫీమేల్ అంటే ఇద్దరు మహిళా లెక్చరర్, వాళ్ళేది మామూలు చదువు అని కాదు, వారు చదువుకొని విద్య నేర్పించేటువంటి వారు. అంటే సాధారణంగా ఒక ప్రోవర్బ్ ఒకటి ఉంది, అంటే ఒక పద్యం ఒకటి ఉంది, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః అంటారు. అంటే గురువుని తొలి దైవంగా భావించేటువంటి భారత సంస్కృతిలో మనం ఉన్నాం. సో గురువే మంచి చెడ్డ నేర్పించాల్సినటువంటి సందర్భంలో ఇద్దరు మహిళా అధ్యాపకురాళ్ళు ఒక విద్యార్థి ఎడల తమ వాంఛను తీర్చుకోవడానికి ఆ స్టూడెంట్ ని బలిపశువు చేశారు. ఈవేళ ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తల్లిదండ్రులు వారి బిడ్డను కోల్పోయినటువంటి ఒక పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఘటన పైన ఎలాంటి దర్యాప్తు కానీ లేదా ఇతరత్ర అంశాల పైన ఇప్పుడు వెళ్ళలేదు. కానీ ఒక వైద్యుడిగా మీరు చెప్పండి, అంటే ఏ స్థితిలో ఉన్నారు ఆ టీచర్స్? ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మొత్తం మీదుగా సమాజానికి ఒక ప్రశ్నగా మిగిలిపోతుంటాయి. ఇట్లాంటి ఎందుకు ఇలా జరుగుతా ఉంది? మామూలుగా ఏంటంటే మనం పితృ ఆధిపత్య సమాజంలో ఉన్నాం, అంటే మేల్ డామినేటెడ్ సొసైటీలో ఉన్నప్పుడు సహజంగా ఏం జరుగుతున్నాయి, మహిళలపై లైంగిక వేధింపులు కానీ, మహిళలపైన అమ్మాయిలు కానీ, చిన్నపిల్లల మీద కానీ లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. అది మగవాడు పాశవికంగా ఒక మృగంగా మారి చేస్తున్న పనులు చూస్తున్నాం. కానీ ఈ రోజు ఘటన రివర్స్ లో మహిళలు వాళ్ళకంటే వాళ్ళ స్టూడెంట్ అయినటువంటి అతని మీద లైంగికంగా దాడి చేయడం కానీ, లైంగిక వేధించడం కానీ, దానివల్ల దాడి తీసిన పరిణామాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు సమాజం మీద ఇటువంటి క్వశ్చన్ వస్తుంది. దీనికి కారణం ఏంటంటే 3 అనుకుంటున్నాను నేను. ఒకటి, ప్రభుత్వాలు ఘోరంగా ప్రభుత్వ వ్యవస్థ నుంచి పక్కకి వెళ్ళిపోయి ప్రైవేట్ ఎంకరేజ్ చేయడం ఒకటి. కాబట్టి ఈ జరిగిన సంఘటనలన్నీ ప్రైవేట్ లో జరుగుతున్నాయి. రెండవది, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోవడం. మన కుటుంబ వ్యవస్థ చిన్న కుటుంబాలు అయిపోయిన తర్వాత బంధుత్వాలు దిగిపోయినాయి. మూడోది, మితిమీరిన టెక్నాలజీ. ఇప్పుడు మొబైల్ వచ్చేసిన తర్వాత మనిషి మాట్లాడుకునేది మనం ఒక 10 నిమిషాలు కూర్చున్నామంటే 2 నిమిషాలు మాట్లాడుకుంటే 8 నిమిషాలు ఈ మొబైల్ చూసేదానికి సరిపోతుంది. అంటే ఏంటి, అసలు సమాజం పైన కానీ, పక్కన వాళ్ళతో మాట్లాడడం కానీ, రిలేషన్ మెయింటైన్ చేయకుండా ఈ మొబైల్ చూసుకుంటూ మొబైలే మనకన్నీ నేర్పిస్తున్నట్టు తయారైపోయింది. కాబట్టి ఇవన్నీ కలిపి ఈ రోజు జరిగిన సంఘటనలు మనకు తెలుపుతున్నాయి. ఈ మహిళలు ఎందుకు ఇలా తయారవుతున్నారంటే మహిళలు కూడా ఇదే ఆలోచనలో పొద్దు నుంచి లేస్తే ఈ మొబైల్లో పట్టుకుంటే మొబైల్ వస్తున్నాయి. ఏది మంచి ఏది చెడు అని చెప్పేదానికంటే కూడా ఇలా ఇది మంచి, ఇదే సమాజం, ఇలా ముందుకెళ్ళాలి, ఇదే డెవలప్మెంట్ అంటే ప్రపంచం మొత్తం మీద ఈ విశృంఖలతను ప్రచారం చేయడం, ఇదే కరెక్ట్ అనుకోవడం. ఇప్పుడు
మహిళల్లో కూడా మద్యపానం పెరిగింది. అంటే ఏంటి, మద్యపానం చేయడం తప్పు కాదు, మగవాడు ఎందుకు మద్యం తాగాలి, మన ఎందుకు తాగకూడదు అనేటువంటి ధోరణులు ప్రగతా వచ్చి సమాజాన్ని ముందు తీసుకోవాలనుకుంటున్నాయో వారిని కాపీ చేస్తున్నటువంటి సందర్భంలో వస్తున్నటువంటి దుష్పరిణామాలు ఇవి. కాబట్టి ప్రభుత్వాలు బాధ్యత ఉంది, అలాగే ప్రజలు కూడా బాధ్యత ఉంది. ప్రతి విషయాన్ని కూడా చాలా ఎక్కువగా ఆలోచించుకోవడం, ఒక చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దగా ఆలోచించుకొని, లేదంటే ఇమేజ్ క్రియేషన్ కోసం, లేదంటే మనల్ని నిరూపించుకోవాలి, మనల్ని డైవర్షన్, లేదంటే మన మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అందరూ చూడాలి అని చెప్పి ఎప్పుడైతే ఐడెంటిటీ కోసం పనిచేస్తున్నారో ఇట్లాంటి జరుగుతున్నాయి. ఈ మధ్యలో దేవుడి దగ్గర తొక్కిసలాట్లో కూడా ఇదే భాగం, వేరేదేం కాదు. ఎందుకు దేవుడి దగ్గర ప్రతిరోజు వెళ్ళొచ్చు, దేవుడు అన్ని దగ్గరలు ఉన్నారు, సమయం పాటించవచ్చు, క్యూలైన్లో పోవచ్చు, ఎన్ని లేకుండా కూడా ఒకేసారి పోవాలి, ఒకేసారి చూసేయాలి, నాకు ముందు పని అయిపోవాలి, నా ఐడెంటిటీ నేను ముందు విఐపీగా ముందుకు వెళ్ళిపోవాలి, ఇటువంటి ఆలోచనలు అన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఓవరాల్ గా సమాజం మీద ఇటువంటి మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఇవి జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ ప్రైవేటీకరణ, మితిమీరినటువంటి ప్రైవేటీకరణని ప్రభుత్వాలు ఆపాలి. ప్రైవేట్ కాలేజీల మీద కూడా ప్రభుత్వం కంట్రోల్ ఉండాలి. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీ మీద ఫీజుల్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ, దేని మీద కూడా ప్రభుత్వాలు కంట్రోల్ లేకుండా పోవడం వల్ల విచ్చలవిడితం అయిపోయింది ప్రైవేట్ కాలేజీల్లో, ఫీజుల్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ. ఈరోజు చూడండి, ఒక కాలేజీలో చూస్తే వాళ్ళకి ఏం కావాలి, పిల్లోడు కాలేజీకి రాకుండా ఉన్నాడు, వాళ్ళు ఏమనుకుంటారు, పిల్లోడు కాలేజీ రాకూడదు అనుకునే పరిస్థితి వచ్చేసింది ప్రైవేట్ కాలేజీలు. ఎందుకంటే ప్రైవేట్ వాడు రాకపోతే వాడికి ఫీజులు కలెక్ట్ చేయొచ్చు, వాడు రెగ్యులర్గా వస్తే వాడికి ఫీజు కలెక్ట్ చేయలేం కదా, ఇలా కోరుకుంటారు. లేదంటే ప్రాక్టికల్ మార్క్స్ వేయమని చెప్పి, ప్రాక్టికల్లో బుక్ రాలేదని చెప్పి, ఇంకో కారణంతో లెక్చర్ పెద్ద ఫాల్ట్ కాదు. అక్కడ లెక్చర్ లేదంటే జస్ట్ జీతం పనిచేసే వాళ్ళే. యాజమాన్యం ప్రాబ్లం అది. యాజమాన్యం లెక్చర్ చేసి ఈ పనులు చేయించి వాళ్ళని ఎగ్జామ్ ఆపేమనుకో, ఒక 10,000, 20,000, 30,000 ఫీజు కట్టించుకొని మళ్ళీ పాస్ చేస్తారు. అలాగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా లాభాపేక్ష తోటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమంలో భాగంగా జరుగుతూ ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా తల్లిదండ్రులకు వచ్చి పిల్లలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనేది ఒక స్టడీ చేస్తే, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిన తర్వాత తల్లిదండ్రులు పొద్దు నుంచి వాళ్ళ ఉద్యోగాల్లో, వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతా అంటే పిల్లల్ని తీసుకుపోయి ఆ కార్పొరేట్ కాలేజీల్లోని, కార్పొరేట్ స్కూల్లో వేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్లో. మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే తింటారు వాళ్ళు. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు సుమారు 10 గంటలు 12 గంటల సేపు వాళ్ళు స్కూల్లోనో కాలేజీలోనో ఆడే ఉండి, అక్కడ ఇంకా ఆటలు ఉండవు, పాటలు ఉండవు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండవు. ఒకటే పొద్దున్న లేస్తే పాఠాలు చెప్పడం, వర్క్ చేయడం, ఎగ్జామ్స్ రాయడం, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయించడం, ఇదే కార్యక్రమం. అంటే పిల్లలు మానసికంగా ఎదిగే పరిస్థితి లేదు. తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన పిల్లలు, మన ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజీలో కానీ ఒక స్టేజ్కి వచ్చినాక ప్రభుత్వాలు వాళ్ళకి భరోసా కల్పించాలి. నువ్వు చదువుకొని వస్తే నీకు ఉద్యోగం ఉంటుంది, నువ్వు చదువుకొని వస్తే ఇది ఫ్యాక్టరీలు ఉన్నాయి, లేదంటే నువ్వు చదువుకొని వస్తే ఈ మెడికల్ కాలేజీల్లో నీకు పోస్టింగ్స్ ఉంటాయి, లేదా పిఎస్సీలో ఉంటాయి, లేదా ఇంకో ఉద్యోగం ఉంటుంది అనే భద్రత ఇవ్వాలి. ఈ రోజు ప్రభుత్వాల భద్రత ఇవ్వలేకపోవడం వల్ల అంటే ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే టీచర్స్ చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలు ఒకవైపు, విద్యార్థులు మరోవైపు ఒత్తిడికి గురవుతున్నటువంటి తీరు. సో కౌన్సిలింగ్ కేంద్రాలను కాలేజీలో ఏర్పాటు చేయాల్సి ఉండగా ఏ కాలేజీలో కూడా కౌన్సిలింగ్ కేంద్రాలు కనిపించవు. ఎందుకంటే స్కూల్ బాగుందా, స్కూల్లో అధ్యాపకుడు బాగుందా అంటారే కానీ అధ్యాపకుడు యొక్క స్థితిగతులు ఏంటనేది మాత్రం ఎవరు తెలుసుకోరు, ఏ పేరెంట్ తెలుసుకోరు. ఇవాళ కాలేజీ సర్వాంగంగా మంచి కలరింగ్ గా ఉన్నటువంటి కాలేజెస్ కావాలా, 5 అంతస్తులు ఉన్నాయా, 10 అంతస్తులు ఉన్నాయా అన్నటువంటి ఇవే చూస్తున్నారే తప్ప ఆ కాలేజీలో విధి నిర్వహణ చేస్తున్నటువంటి అధ్యాపకుల స్థితిగతులు ఏంటి, వాళ్ళ మెంటల్ ఎబిలిటీ ఏంటి అనేటువంటి విషయాలను పేరెంట్స్ పట్టించుకోవడం లేదు. ఇవాళ విశాఖపట్నం ఘటన కానీ, చిత్తూరులో జరిగినటువంటి 2 ఘటనలు కూడా విద్యార్థి సంఘం నేతలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ తీరు పైన కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. సో నేపథ్యంలో నాతో పాటు జయచంద్ర విద్యార్థి సంఘం నేతలు, వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. జయచంద్ర చెప్పండి, ఇవాళ జరిగినటువంటి ఒక 3 ఘటనలు చాలా కలత చెందేటువంటి విషయం. సో గర్భకోశం మిగిలిన తల్లికి చాలా మనోవేదనకు గురయ్యేటువంటి పరిస్థితి. దీని విద్యార్థి సంఘం నేతగా మీరు ఎలా భావిస్తారు? నిన్న జరిగినటువంటి వేరువేరు సంఘటనలన్నీ ప్రాంతానికి సంబంధం లేనటువంటి ఘటనలు. కొందరు ఫీజులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నారు, మరి కొంతమంది లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు. విశాఖపట్నంలో జరిగినటువంటి ఘటన కూడా లైంగిక వేధింపులకు సంబంధించి. ఒకప్పుడు ఆడపిల్లలను మగపిల్లలు వేడిపించేవాళ్ళు, ఇప్పటికీ ఆ ఘటనలు కొన్ని జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియా పరిసర ప్రాంతాలు వచ్చిన తర్వాత ఇట్లాంటి ఘటనలన్నీ కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళు నిన్న జరిగినటువంటి ఘటనలో ఆ చాటింగ్ కానీ వాటిని అన్నింటినీ కనుక మనం కనుక చూసినట్లయితే చాలా అసభ్యకరమైనటువంటి దాంతో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంతకు ముందు మీరు చెప్పినట్టు గురువే ప్రత్యక్ష దైవంగా భావించే విద్యా సంస్థలు, విద్యాలయాలు ఈ మధ్య కాలంలో పూర్తి స్థాయిలో అవి త్రిలోకాలకు
అద్దం పట్టే విధంగా తయారైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ కూడా గ్లోబలైజేషన్ లో వచ్చినటువంటి మార్పుల్లో ఫలితంగానే ఈ ప్రైవేటైజేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు నేషనల్ క్రైమ్ బ్యూరో ప్రకారం దాదాపు 1,75,000 మంది విద్యార్థులు చనిపోయారు భారతదేశంలో. ఇప్పుడు మన రాష్ట్రంలో అత్యధికంగా దాదాపు 22,000 మంది పైచీలకు నేషనల్ క్రైమ్ బ్యూరో చెప్పినటువంటి లెక్కల ప్రకారం 22,000 మంది పైచీలకు మన ఆంధ్రప్రదేశ్ లో చనిపోయినటువంటి ఘటనలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున విద్యార్థి లోకం చనిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పిన విషయాన్ని ఇక్కడ మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇవాళ ఈ ప్రభుత్వము కమిషన్స్ వేసింది. ప్రొఫెసర్ నిర్ధారెడ్డి కమిషన్ అని చెప్పారండి. కార్పొరేట్ కళాశాలలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిషన్ లో ఉన్నటువంటి విషయాలను, ఆ కమిషన్ లో ఉన్నటువంటి మంచి విషయాలు, చెడు విషయాలు ఇచ్చిన తర్వాత రిపోర్ట్ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డు వ్యవస్థ కానీ అమలు చేసినటువంటి పాపన పోలేదు. స్పష్టంగా చెప్పింది ఆ కమిషన్. ఏం చెప్పిందంటే ఇక్కడ ఆత్మహత్యలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఒత్తిడి అని చెప్పిన విషయాన్ని స్పష్టంగా చెప్పింది. వాళ్ళకి ఆటలు లేకపోవడం, పాటలు లేకపోవడం, సామాజిక అంశాలకు సంబంధించినటువంటి చర్చించకపోవడం, 24 గంటలు చదువు 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 అని చెప్పిన ఒక కారణంతో ఈ రోజు విద్యార్థులు ఆ ఒత్తిడి భరించలేక ఈ రోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి స్థితికి దిగజారిపోతారు. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు. అంటే సొసైటీలో సిటిజన్స్ తో పాటు పోలీసులు మమైకమై పనిచేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలని పోలీస్ యంత్రాంగం చెప్తారు. ఇవాళ ఫ్రెండ్లీ లెక్చరర్స్ కానీ ఫ్రెండ్లీ స్టూడెంట్స్ విధానంతో కూడా నడవాల్సిన అవసరం ఉంది కదా. అంటే విద్యార్థి అధ్యాపకుడు ఇద్దరికి మధ్య సంయమనం చేసుకొని సమన్వయంతో కోఆర్డినేషన్ తో ముందుకెళ్ళాలి. కానీ అధ్యాపకుడని అతను విద్యార్థిని ఇలా ఒత్తిడికి గురి చేయడం. ఇవాళ చిత్తూరు సీతం కాలేజీలో చూసి ఒక నందిని రెడ్డి పైనుంచి 3వ అంతస్తు అంటే దాదాపు 45 అడుగుల నుంచి కింద పడినటువంటి ఒక పరిస్థితి. ఆమె ఎంత ఆవేదన గురైతే ఆ నిర్ణయానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అధ్యాపకులు ఫ్రెండ్లీ స్టూడెంట్స్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టు ఫ్రెండ్లీ అధ్యాపకులు ఉండేది. గతంలో గురువును దైవంగా పూజించేవాళ్ళు. ఈ మధ్య కాలంలో విచ్చలవిడితనంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టులు ఏవైనా కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి సరుకు ఏదైతే ఉందో దాని ప్రకారం ఇప్పుడు సెల్ ఫోన్లన్నీ కూడా ప్రతి ఇంట్లోకి ఇంటికి బాత్రూమ్ ఒకటే ఉంటది. కానీ ప్రతి వ్యక్తికి 2-3 సెల్ ఫోన్లు కూడా ఉంటాయి. 5 సిమ్ కార్డులు కూడా తీసుకుంటారు. దాని ఫలితంగా విద్యార్థుల్లో అనేక రకాలైనటువంటి వేరే వేరే కారణాలు అందులో చొప్పించడం ఫలితంగా ఒక రీల్ చూస్తా ఉన్నాం అనుకో, ఆ రీల్కి సంబంధించినటువంటిదే మొత్తం అక్కడికి వస్తూ ఉంటది. అట్లాంటి ఘటనలన్నీ జరిగిన తర్వాత విద్యార్థులు అదొక ప్రేరేపణ గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫ్రెండ్లీ నేచర్ ఎక్కడి నుంచి వస్తుంది? గురువు శిష్యుని మధ్య అనుభవ సంబంధం బాగా ఉంటే అక్కడ బ్రహ్మాండమైనటువంటి టీచింగ్ వస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఎలాంటిది, ఆ వ్యవస్థకు సంబంధించినటువంటి లోపాలు ఏంటి అని చెప్పిననేది ఈరోజు మనం పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ లో అధ్యాపకుల్ని చూస్తే పిల్లవాళ్ళు భయపడేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి విద్యాబుద్ధులు నేర్పించేవాడు. సక్రమంగా దారిలో నడవాలనేవాడు. ఈరోజు స్కూల్లో బెత్తం పెట్టకూడదని చెప్పినట్టారు. అదేవిధంగా స్కూల్లో ఆ స్టూడెంట్ చదువుతున్నాడా లేదనేది చూస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ప్రైవేటైజేషన్ అయిపోయిన తర్వాత మొత్తం కార్పొరేట్ కాలేజీలు కానీ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాతనే ఇట్లాంటి ఘటనలన్నీ కూడా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. సోషల్ రెస్పాన్సిబిలిటీ తగ్గిపోయినటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తా ఉన్నాం. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇతర కారణాలు ఏమైనా ఉండిండొచ్చు, అనేక రకాలైనటువంటి కారణాలన్నీ కూడా ఉండిండొచ్చు. కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక భద్రత అనేది కంపల్సరీగా ఈ రోజు చూడాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. కేవలం విద్య ఒకటే కాదు, దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూత్రాలైనా లేకపోతే ఆటలకు సంబంధించినటువంటిదైనా ఇతరమైనా అనేక రకాలైనటువంటివి అన్ని ఉన్నాయి. వాటన్నింటినీ చూడాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వం పడింది. ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనల పైన ఏవైతే జరుగుతున్నాయని న్యాయపరమైనటువంటి విచారణ జరిపించాలని చెప్పి కోరుతాం. ఏదేమైనప్పటికీ ఇవాళ జరుగుతున్నటువంటి తీరు సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహార శైలి ఉంది. సో అధ్యాపకులు, విద్యార్థులు ఇద్దరు కూడా కోఆర్డినేషన్ చేసుకుని వెళ్లాల్సినటువంటి తరుణంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం అనేసి అటు వైద్యులు ఇటు విద్యార్థి సంఘం నేతలు అంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతనే ఉంది. స్టూడియో సస్రే. థ్యాంక్ యూ సో మచ్ మురళి.